విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవ్కి ఊహించని పంచ్ తగిలింది. భోగాపురం మండలం సర్వసభ్య సమావేశంలో ముంజేరు సర్పంచ్ నూకరాజు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. పంచాయతీ పనులు వసూలు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తీర్మానం చేద్దామని ఎమ్మెల్యే అన్నారు. అయితే ముందు మీరు కట్టాల్సినవి కట్టిస్తే తీర్మానం చేసేద్దామన్నారు సర్పంచ్. ఎమ్మెల్యేకి చెందిన మిరాకిల్ పాల ఉత్పత్తులు, మిరాకిల్ సాఫ్ట్వేర్ గెస్ట్ హౌస్ కు 24 లక్షల పన్ను చెల్లిస్తే పంచాయతీ తీర్మానం చేద్దామన్నారు. దీంతో తక్షణమే పంచాయతీ తీర్మానం చేస్తే పన్నులు చెల్లిస్తా అంటూ ఎమ్మెల్యే సమాధానం చెప్పి సమావేశం నుంచి వెళ్లిపోయారు. మాకు పంచాయతీ కట్టవలసిన నిధులు అనేవి మీ దగ్గర నుంచి 24 lakhs వస్తుంది. అయితే మేమేం చెప్పామంటే అమ్మ అదే నేను అంటుంది, అందుకే మీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మీరు అకౌంట్ డిడక్ట్ చేయండి అమ్మా, మరుక్షణం నేను తీర్మానం చేసేస్తాను. అది వర్క్ అనేది మీరు చేయాలి, మీరు చేయాలి, ఎవరు చేయాలి. అమ్మా ఏదైనా సరే అన్నమాట. మేము ఒక మాట అమ్మా, మీరు ఏదైతే ఫండింగ్ కట్టారో దాంతో పాటు మా గ్రామ పంచాయతీ చుట్టిన ఏదో ట్యాక్స్ రూపంలో వచ్చిన ఫండింగ్ అంతా కూడా కొన్ని ఇంపార్టెన్స్ డ్రైన్స్ కూడా మేము ఎక్కడ కూడా డివైడ్ చేసి వేరే పర్సన్స్ మనకు పెట్టాలి. అమ్మా చెప్పండి. అందుకేనమ్మా నేను అంటుంది, మీరు అలాగే 24 lakhs కట్టాలి కాబట్టి చూపిస్తుంది. ఇప్పుడు కూడా మీరు ఏ రోజైనా సార్ మీరు కట్టకపోయినా అమ్మ మీరు కట్టలేదని ఎప్పుడు మీరు ఫోన్ చేయలేదు. అందుకే మేమేమంటానంటే రిక్వెస్ట్, మీరు జీపీలో పేమెంట్ ఇంక్లూడ్ చేయండి, మరక్షణం మీకు తీర్మానం చేసిస్తానని ఈవాటి గారికి ఇంచుమించు 4-5 సార్లు చెప్పుకుంటారు. ఏమ్మా జరగాలి. ముంజేల్లోని డ్రైనేజ్ సమస్యపై ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు ఆ గ్రామ సర్పంచ్ పూడి డూకరాజు. డ్రైనేజ్ నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యపై గతంలోనూ తీవ్ర చర్చలు జరిపినప్పటికీ పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఇష్యూకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. భోగాపురం సర్వసభ్య సమావేశంలో, భోగాపురం మండల సర్వసభ్య సమావేశంలో జరిగినటువంటి ఇష్యూపై మనతో మాట్లాడడానికి ముంజేరు సర్పంచ్ నూకరాజు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది అసలు? ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఎమ్మెల్యే లోకం నాగమాధవ్ని మీరు ఇవ్వాల్సిన పన్ను కట్టితే ఖచ్చితంగా మేము గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని అసలు ఏం జరిగింది అసలు? సార్ ఇదేంటంటే మాకు భోగాపురం సర్వసభ్య సమావేశంలో మాకు ఒక ముంజేరులో ఒక సుమారుగా 2.5 సంవత్సరాల నుంచి కాలువ సమస్య ఉంది. ఆ సమస్యకు వచ్చేసరికి గ్రామంలో గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ పలుమార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మా గ్రామ పెద్దలతో పాటు గ్రామస్తులందరం కలిపి ఒక 20-30 మంది వరకు క్యాంపస్కి వెళ్ళడం, ఆవిడ నోటీసులో పెట్టి ఇలాగ డ్రైన్ ఇష్యూ ఉందమ్మా, మీరు కొంచెం చొరవ తీసుకొని పని ముందుకెళ్తే కొంచెం విలేజ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. ఎందుకంటే ఆ డ్రైన్ వల్ల ఎంతోమంది అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు అని చెప్పి జరిగిందండి. దానివల్ల నిన్న భోగాపురం మన సర్వసభ్య సమావేశంలో అదే ఆ విషయం మనం లేవలెత్తి మాట్లాడేటప్పుడు మీరు తీర్మానం చేస్తే ఇమ్మీడియట్గా ఆ వర్క్ అనేది ముందుకు వెళ్ళేటట్టు చేస్తామని ఆవిడ ఎమ్మెల్యే మేడం గారు అనడం జరిగింది. అయినప్పటికీ తీర్మానం చేయడానికి పంచాయతీలో సరిపడు నిధులు లేవమ్మా, కొంచెం నిధులు మీరు పంచాయతీకి ట్యాక్స్ కట్టవలసి ఉంది కాబట్టి ఆ ట్యాక్స్ని మీరు జమ చేస్తే ఖచ్చితంగా దాన్ని తీర్మానం చేసి ఆ యొక్క నిధులతో మన ఏదైతే గ్రామ పంచాయతీలో ఆ మురుకు కాలువ సమస్య ఉందో ఆ సమస్యను మనము తీర్చిదిద్దే విధంగా తీర్మానం చేసుకుని పునరుద్ధ పనులు చేద్దామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందండి. అంటే అసలు వాళ్ళకి సంబంధించి ఏ కంపెనీలో ఏ సంబంధించి వాటికి ట్యాక్స్లు కట్టాలి అంటే మిరాకిల్ సంస్థ అనేసరికి మనకి ఇక్కడ ఫ్యామిలీ క్వార్టర్స్లో కొన్ని ఉంటాయండి. అలాగే సాఫ్ట్వేర్కి సంబంధించి అది సాఫ్ట్వేర్కి సంబంధించి కూడా కంపెనీలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మిల్క్ ప్రొడక్ట్ కూడా వాళ్ళకి ఉండడం జరిగిందండి. ఇది అంతటికీ కలిపి 3 అసెస్మెంట్ల కింద కలుపుకుంటూ సుమారుగా 11,60,70,000 అబోవ్ అయితే వాళ్ళు కట్టడం కూడా ట్యాక్స్ అనేది మనకు ప్లే చేయడం కూడా ఇయర్లీ జరుగుతుంది. అయితే పోయిన 2024 ఇప్పుడు 25కి వచ్చేసరికి సుమారుగా ఈ 24 లక్షల రూపాయలు కూడా కట్టడానికి అదే ఆ యొక్క వచ్చే ఫండ్ని ఏదైతే ముంజేరు కాలువ ఉంది ఈ కాలువ పనులు మనం చేయడానికి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేద్దామని ఆలోచన మీదే నిన్న ఆ విషయం కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఆవిడ ఎమ్మెల్యే అయిన తర్వాత ట్యాక్స్ కట్టలేదా మరి ఇంకా 2 సంవత్సరాలు? మరి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ట్యాక్స్ కట్టలేదండి. ఎందుకంటే గతంలో మాకు మార్చి ఎండింగ్ అయ్యేసరికల్లా మాకు పంచాయతీకి రావాల్సిన ఫండింగ్ అంతా కూడా ఇన్ టైంలో కట్టేవారండి. మరి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా అయ్యారో అయిన తర్వాత కూడా పలుమార్లు మా పంచాయతీ సెక్రటరీ కూడా
ఆ యొక్క డిమాండ్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం, ఇన్ టైంలో కట్టమని చెప్పడం కూడా జరిగిందండి. అయినప్పటికీ వాళ్ళు ఇంకా కట్టడం లేదండి. అంటే ఈ డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఎక్కడుంది అసలు? ఈ డ్రైనేజ్ సమస్య అనేసరికి సుమారు ముంజేరు గ్రామ పంచాయతీ పరిధిలో సుమారుగా 7 విలేజ్లు ఉన్నాయండి. కానీ మెయిన్ విలేజ్ అనేసరికి ముంజేరు గ్రామ పంచాయతీలో ముంజేరులో హెడ్ క్వార్టర్లో ఉందండి. అదండి. అంటే ఇప్పుడు వాళ్ళ కంపెనీకి ఉన్నటువంటి బార్డర్లో ఏమైనా ఉందా ఈ డ్రైనేజీ సమస్య? అంటే వాళ్ళ కంపెనీకి దగ్గరలో ఉన్న బోర్డర్లో కాదండి, విలేజ్ ముంజేరు విలేజ్ ఏదైతే ఉందో ఊరి మధ్యలో ఆ వాటర్ ఉన్నదండి. ఆ వాటర్ అనేది బయటకు పోవడానికి కొన్ని జరాతి స్థలాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మనం ఇంతకు ముందులాగా కాలువల కాట్లకి విలేజ్లో అడ్లు వేసుకోవడం వల్ల, రోడ్డు మీద వాటర్ ప్రవేశించడం వల్ల లేదు, ఇది ఎమ్మెల్యే గారు మేడం గారితో కూడా మాట్లాడి ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేద్దామని చెప్పడం కూడా జరిగింది. అప్పుడు మనం చెప్పేటప్పుడు ఆ విలేజ్కి సంబంధించిన కుటుంబాలు కానీ అక్కడ ఉన్న కుటుంబాలందరూ కూడా మన మాటకు గౌరవించి ఆ కాలువలు అడ్డులు తీయడం, దాని ద్వారా ఆ వాటర్ కిందకు పోవడం, జరాయితీ భూములకు వెళ్ళి కొంతవరకు శాశ్వతంగా మనం ఆ పరిష్కారం చేసేంత వరకు కొన్ని రోజులు టైం ఇవ్వండి అని చెప్పాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి మేము ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల, మరి ఆ నిర్ణయానికి ముందుకెళ్ళడానికి పంచాయతీలో నిధులు లేకపోవడం వల్ల, ఆ వర్క్ అనేది ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఆలోచన లేకపోవడం వల్ల ఈరోజు ఆ పరిస్థితికి వచ్చిందండి. నిన్న మీరు అలా అడిగిన తర్వాత ఆవిడ కొంత ఫీల్ అయ్యారు, మధ్యలో లేచి వెళ్ళిపోయారు. సో ఆ తర్వాత ఏమైనా మాట్లాడారా మీతో? అంటే ఆ విధంగా మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే మన తీర్మానం గురించి వాళ్ళు అడిగారండి. తీర్మానం విషయం వచ్చేసరికి అమ్మ మీ అందరికీ తెలిసిందని మనకు పంచాయతీలో నిధులు లేకుండా అయితే తీర్మానం చేయలేము. ఎందుకంటే గ్రామ సభ తీర్మానం అనేది మనం తీర్మానం చేసుకుంటే, తీర్మానం చేసిన తర్వాత వర్క్ శాంక్షన్ తెచ్చుకొని వర్క్ ఫార్మేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి గ్రామ సభ తీర్మానం అయితే మేము గతంలో కూడా చేసాం, ఇప్పుడు మా గతంలో చేసామని కూడా చెప్పాం. కానీ పంచాయతీ తీర్మానంకి వచ్చేసరికి నిధులు లేకుండా తీర్మానం చేయలేమని కూడా చెప్పడం జరిగింది. అమ్మ మీరు ఏమైనా చొరవ తీసుకొని ఆ నిధులు ఇన్ టైంలో మీరు జంప్ చేస్తే వెంటనే తక్షణమే స్పందించి దాని తాలూకు తీర్మానం మనం కాపీ కూడా రాసుకొని దాని ద్వారా వచ్చే ఏదైతే మీ ఫండింగ్ ఉందో ఆ ఫండింగ్ ద్వారా కానీ మా గ్రామ పంచాయతీకి వచ్చిన ఫండింగ్ కానీ ఇదంతా సమకూర్చుకొని ఎంతవరకు ఆ డ్రైనేజ్ తీసుకెళ్ళాలి, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన మీద నేను అడగడం జరిగిందని. అయినప్పటికీ మేడం గారు మరి ఆవిడకి అదే అసెంబ్లీ మీటింగ్ ఉందని చెప్పేసి తర్వాత 10-15 మినిట్స్ తర్వాత వెళ్ళిపోవడం జరిగిందండి. సో ఇది అయితే నెల్లిమర్ల ఎమ్మెల్యేగా లోకంనాథ్ ఎన్నికైన తర్వాత ఆవిడ ఇప్పుడు ఏంటి ముంజేరు గ్రామ పంచాయతీలో ఆవిడకి సంబంధించిన అనేక కంపెనీలు ఉన్నాయి. కంపెనీకి సంబంధించిన వరకు కూడా ట్యాక్స్ పే చేయలేదు. సో దానికి సంబంధించి అదేవిధంగా కొంత డ్రైనేజ్ సమస్య గ్రామంలో ఉండడం, సో వాళ్ళు ట్యాక్స్ పే చేస్తే ఖచ్చితంగా, ఎందుకంటే సుమారు 2 సంవత్సరాలు కలిపి సుమారు 24 లక్షల వరకు పే చేస్తారు. అది కానీ పే చేస్తే ఖచ్చితంగా ఆ డ్రైనేజ్ సమస్య క్లియర్ అవుతుందని సర్పంచ్ గారు ముందే ఆవిడకి ఇంటిమేషన్ ఇవ్వడం, అదేవిధంగా నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఆవిడ స్పందించలేదు. కానీ నిన్న ఒక్కసారి అడిగినప్పుడు ఆవిడ కొంత ఫీల్ అవ్వడం అయితే జరిగింది. సో అంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు వాళ్ళు చేయాల్సిన పని కానీ చేస్తుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవు, ప్రజలకు కూడా ఇబ్బందులు ఉండవు అనే విషయాన్ని వాళ్ళు మాత్రం గుర్తెరగాలి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.